దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము కీర్తన భాగమును చదువుకుందాము. 23వ కీర్తన, దావీదు రాసినటువంటి 23వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రం గారు వచ్చి మొదటి వచనం చదువుతుండగా రెండవ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీచుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నందువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 6వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందామండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మరి ఈ కీర్తన భాగమును చదివినటువంటి పాశ్రం గారికి దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు అద్వితీయుడివి, అత్యున్నతమైనటువంటి సింహాసనాశ్వరుడివి, అన్ని నామముల కంటే పైనామం గలవాడమైనటువంటి యేసయ్య. మరి నాయన ఈ దినమందు మరి నాయన చదవబడినటువంటి వాక్యము నిమిత్తం ప్రార్థన చేస్తున్న కీర్తన భాగం నిజమే తండ్రి ప్రభ. గాఢాంధకార పిల్లలలో సంచరించినను ఏ అపాయమునకో నేను భయపడనని, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించునని వాక్యం చెప్తుండగా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి ఓదార్చి మీ నామమునకు మహిమ తెచ్చుకునండి. మరి ఈ సమయంలో నీ దాసుడిగా నిలబడి మరి ఆయన ఆత్మీయ జీవితంలో బలపడేందుకు, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయేందుకు నాయన నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాకు అనుగ్రహించి నీ మహిమార్థమైనటువంటి గొప్ప కార్యం చేసి ప్రభా మీరు మహిమ పొందండి. మీ దయగల స్థాయికి అయ్యా నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఆదరణ ఓదార్పు కలుగజేయండి. నాయన ఆత్మీయ నాయన తండ్రి ప్రభా, మరి ఆత్మీయ ఆసక్తి నాయన ప్రతి ఒక్కరికి దైత్యం నడుచున్నాం తండ్రి ప్రభా. ఆత్మలో వెలిగించబడిన వారి నాయన తండ్రి ప్రభా, ఆ వెలుగు అనేక మందికి నాయన వెలుగునిచ్చేదిగా ఉండినట్లు నాయన కృప చూపించండి. కృంగిపోయేటటువంటి స్థితిలో ఉంటే నాయన తండ్రి ప్రభా, నలిగిపోయేటటువంటి స్థితిలో ఉంటే నాయన తండ్రి ప్రభా, దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటే ఈ వాక్యం ద్వారా వారిని లేవనెత్తి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మీ దయగల స్థాయికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నాయన ఈ కార్యక్రమం జరిగిస్తూ ఆటంకాలు ఏమి లేకుండా మరి నాయన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీడియా ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకి, మీ ఆత్మ చేతికి అప్పగిస్తున్నాను. ఆత్మదేవుడా, ప్రతి ఒక్కరిలో ఉండి ఈ వాక్యం ద్వారా నాయన మీ అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించి మీరే మహిమ పొందండి. మీ దయగల స్థాయికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రియులారా చూసుకుందాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. చాలాసార్లు మనం దేవుళ్ళో ఎదగాలి అని అనుకుంటే, ఎదగడం అనబడేటటువంటి విషయానికి వస్తే ఏదో భౌతికమైనటువంటి విషయాలలో ఆశీర్వదించబడితే ఇదే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ క్రీస్తులో మనము ఎదగాలి. ప్రభు అయినటువంటి యేసు ఒక మాట అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పేసి.
మనల్ని కూడాను ప్రియులారా మీరు లోకానికి వెలుగై ఉన్నారని కూడా మనల్ని కూడా వెలిగించి ప్రియులారా ప్రియులారా లోకానికి వెలుగుగా చేశాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు ప్రియులారా, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి చూడండి ప్రియులారా. పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అంటే చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకులను వెలుగులోనికి పిలిచి మనల్ని వెలుగు సంబంధులుగా చేసి వెలిగించబడిన వారముగా ఉండుటకు దేవుడు పిలిచాడు అనబడేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనబడేటటువంటిది ఆలోచించినట్లయితే, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము చీకట్లో ఆయనగా పాపము ప్రియులారా, మరి దేనికి చీకటి అనబడేటటువంటి దేనికి గుర్తంటే పాపానికి గుర్తు. చీకటిలో అనగా పాపములో మునిగిపోతూ పాపపు ఊపిలో కూరుకుపోతూ ఈ బ్రతుకుకి ఒక అర్థంలైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ప్రియులారా, మరి ఆయనకు వెలుగు వచ్చి ప్రతి ఒక్కరి మీద ప్రకాశించగా ఆ వెలుగు ప్రియులారా వారికి శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ప్రియులారా. అయితే ప్రియులారా, ఇంతవరకు బాగానే ఉంటుంది. ఆయన చేత రక్షింపబడటం, ఆయనను నమ్ముకోవటం, ఆయన యొక్క రక్తంలో మన పాపములన్నీ కూడా కడుగబడటం, ఇదంతా ఓకే. ఇక్కడ నుంచే అసలు శిశులైనటువంటి జీవితము ప్రారంభమవుతుంది. ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకొనక మునుపు మరి మనం అందరం కూడాను ఏం తెలుసుకుంటాడంటే యేసుక్రీస్తు దయామయుడు, కరుణమయుడు, ప్రేమామయుడు, కృపగలవాడు, దయగలవాడు, జాలి గలవాడు అని మనం యేసుక్రీస్తుని గురించి ఇవి ఎవరికైనా అంటే చూడండి, పసిపిల్లలకు మనం ఏదైతే మరి మంచి మంచి మాటలు చెప్తూ మరి వాళ్ళు మన మాట వినేటట్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్ద పిల్లలకు పిల్లారా ఇలాంటి మంచి మంచి మాటలు కాకుండా కాస్త కఠినంగా, లేకపోతే మరి బాధ్యతతో కూడినటువంటి జీవితం ఉందని వారిని హెచ్చరిస్తూ ఉంటానన్నమాట. రక్షణ పొందినటువంటి మనము, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినటువంటి మనము, ఆయన రక్తములో కడుగబడినటువంటి మనము ప్రియులారా ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము అనబడేటటువంటిది మనం గమనించుకోవాలి ప్రియులారా. నిజానికి మనము మరి పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి మనము ఆలోచించినట్లయితే, పౌలు గారైతే ప్రియులారా మరి గమనించుదాం ప్రియులారా. పౌలు గారి జీవితం చూస్తే ఆయన బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు ప్రియులారా. ఆయనకి సౌలు అనబడేటటువంటి పేరు. పౌలుగా మారకముందు సౌలుగా అతను ప్రియులారా జీవించేవాడు. ఎందుకు ఈ సౌలు అనబడేటటువంటి పేరు పెట్టాడంటే అతను బెన్యామీను గోత్రీకుడు. మరి ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు కూడాను మరి బెన్యామీను గోత్రికుడే మొట్టమొదటి రాజు. మరి ఆ సౌలుకు గుర్తుగా జ్ఞాపకార్థంగా పిల్లారా ఈ పౌలు అనబడేటటువంటి సౌలుకి పిల్లారా ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాత యేసు ప్రభువుని గుర్తెరిగిన తరువాత పిల్లారా సౌలు అనబడేటటువంటి ఆయనకి పౌలుగా మార్చడం జరిగిందనమాట. పిల్లారా ఇతడు తార్సు పట్టణస్థుడు. ఈ పౌలు తార్సు పట్టణస్థుడు, మరి రోమా వారసత్వం కలిగినటువంటి వాడు అనమాట. అలాంటి పౌలు కూడాను ప్రియులారా ఎంతో భయంకరంగా క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవులంటే పడదు, క్రైస్తవులంతా కూడా ఏంటంటే తమ యూదా మతానికి విరోధులు అనబడేటటువంటి ఒక మత ఆపేక్ష కలిగిన వాడే ప్రియులారా యూదా మతాన్ని మరి క్రైస్తవ మతం అనబడేటటువంటి దాన్ని, క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళని లేకుండా చేసేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ప్రియులారా దేవుడు ఎంత మాత్రము ఎవరిని కూడా విడిచిపెట్టడు అనబడేటటువంటి విషయాన్ని మనం గమనించుదాము. అయితే ప్రియులారా పౌలు గారి గురించి ఎందుకు మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే, పౌలు కూడా ప్రియులారా వెలిగించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. పౌలు కూడా వెలిగించబడ్డాడు. మనం ఒక్కసారి మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రియులారా చూసినట్లయితే
8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుడికి స్తోత్రం. పౌలు గారు అంటున్నారు, అంటే యేసుక్రీస్తు నిమిత్తము యేసుక్రీస్తు నిమిత్తము ఏం చేస్తున్నాడు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అంటే యేసుక్రీస్తు తాలూకా జ్ఞానము ఎటువంటిది, యేసుక్రీస్తు తాలూకా జ్ఞానము ఎంత గొప్పది అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే తనకున్నదంతా కూడాను ఏం చేసుకుంటున్నాడండి? నష్టముగా ఎంచుకుంటున్నాడు. అదే అందులోనే ప్రియులారా కాస్తంత 10-11 వచనాలు కలిసి ఉంటుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ప్రియులారా మంచి జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అని అంటే ప్రియులారా ఆ దినాలలో ప్రియులారా గమాలియేలు పాదాల దగ్గర అతను చదువుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంతేకాదు ప్రియులారా ఆయన గుంపు ఏంటంటే పరిసయ్యుల గుంపులోని వాడు, తనను ప్రేమించేవాళ్ళు. లేకపోతే ఈ గమాలియేలు అనబడేటటువంటి గుంపు అంతా కూడా పరిసయ్యుల గుంపు అన్నమాట. అలాంటి గుంపులో అంటే ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వాడు. రెండవది ఏంటంటే ధనవంతుడు, రోమా పౌరసత్వము కలిగినటువంటి వాడు ఈ యొక్క పౌలు. పిల్లలు అలాంటి పౌలు యేసుక్రీస్తుని మరి ఎరగక మునుపు క్రైస్తవ సంఘాన్ని హింసించాడు. క్రైస్తవ సంఘాన్ని పిల్లారా మరి ఎంత భయంకరంగా చెదరగొట్టాడు అని అంటే ఈ పౌలును చూసి, సౌలు అనబడేటటువంటి పౌలును చూసి పిల్లారా ఆ అపోస్తలులందరూ కూడాను చెదిరిపోయారు. ఎక్కడికి పడితే అక్కడ చెదిరిపోయారు. అలా చెదిరిపోయినటువంటి వారిని పట్టుకొని పిల్లారా హింసించి యేసు దేవుడు కాడని ఒప్పించడానికి పిల్లారా మరి ఆ యూదా మతాధికారుల దగ్గర మరి కొన్ని పత్రాలు తీసుకొని పిల్లారా వాటిని పెట్టుకొని మరి దమస్కు ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అతన్ని దర్శించిన తర్వాత అతను క్రీస్తుని అంగీకరించాడు. క్రీస్తును అంగీకరించిన తరువాత పిల్లారు ఏమైపోయాడు అంటే అంతవరకు కుటుంబస్తులతోటి అయిన వాళ్ళతోటి అందరితోటి యూదా మతాధికారులతోటి యూదులతోటి పిల్లారు ఎంతో సన్నిహితుడు. మరి సౌలు అంటే ఎంత గౌరవము, ఎంత అభిమానము, పిల్లారా ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. ఎప్పుడైతే క్రీస్తుని పిల్లారా తన స్వంత రక్షకుడిగా అంగీకరించాడో ఆ క్షణము నుంచి పిల్లారా సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారాడు. ఈ పౌలుగా మారినటువంటి ఈయన పరిస్థితి ఏమైపోయిందని అంటే అందరికీ కూడా దూరం అయిపోయాడు. అందుకే ప్రియులారా ఈ పౌలు ఎవరిని లెక్క చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఏమిటో ఎరగక మునుపు అందరినీ హింసించాడు, క్రైస్తవ సంఘాన్ని హింసించాడు. ప్రియులారా దమస్కు ప్రాంతంలో ఎడారిలో ప్రియులారా ఆ యొక్క నేల మీద పడిపోయినప్పుడు ప్రియులారా క్రీస్తు దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనం చూస్తున్నప్పుడు ప్రియులారా యేసును చూసి అడుగుతున్నాడు, నువ్వు ఎవడు ప్రభువా అని చెప్పేసి. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును నేనే అని చెప్పేసి పౌలుతో యేసు మాట్లాడినప్పుడు ప్రియులారా పౌలు హృదయం తెరవబడింది. సౌలు పౌలుగా మారటానికి ముందు మొట్టమొదట తన హృదయంలో క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడిగా మారాడు. ప్రియులారా ఇలాగ సౌలు అనబడే పౌలు జీవితం మారిపోయింది. అయితే ప్రియులారా తర్వాత ఇక సమాజంలోకి వస్తున్నప్పుడు ప్రియులారా తనకున్నటువంటి యూదామత ఆచారాలను పక్కన పెట్టేశాడు. మరి ప్రియులారా తనకున్నటువంటి గౌరవ అభిమానాల్ని, గొప్పతనాన్ని, ఆధిక్యతను వదిలేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే ప్రియులారా తన పౌరుషం, తన రోషం, తన కోపము ప్రియులారా ఎందుకంటే యూదా మతం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అనమాట. దాన్ని కూడా వదిలేసుకున్నాడు, అన్నిటినీ వదిలేసి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా అండి ప్రియులారా 8వ వచనంలో చూస్తున్నట్లయితే
శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అదే 10-11 వచనంలో చూస్తున్నట్లయితే, ఆయన శ్రమలలో పాలివాడొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పిల్లల పౌలైతే పిల్లల ఏదైతే లోకములో నుంచి తనకు వచ్చేటటువంటి ఆధిక్యతలు, గౌరవము, మర్యాద, పిల్లల గొప్పతనాలు ఉన్నాయో వీటన్నిటినీ పిల్లారా తనకు మరి ధనవంతుడు కూడా, బాగా ధనవంతుడు కూడాను, ధనవంతుడు అందులోనూ పిల్లార రోమయ్య పౌరసత్వ హక్కు అంటే ఇంకా అది గొప్పది. పిల్లారా రోమియోలని యూదులు ఏమాత్రం హింసించడాన్ని కానీ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవడం, ఎందుకంటే రోమియోలు చేయాలి కానీ తన మీద ఎలాంటి చర్య తీసుకోవటానికి వీలు లేదు. అటువంటి రోమా పౌరసత్వాన్ని కూడా కాదనేసుకొని యేసు ప్రభువుని అంగీకరించి, అందుకే వీటన్నిటినీ పెంటతో సమానంగా ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము పిల్లారా ఏం చేస్తున్నామని అంటే, పౌలు ఏదైతే పెంటతో సమానంగా ఇచ్చుకున్నాడో వాటన్నిటినీ మనకు కావాలని మనము పిల్లారా అవి పట్టుకొని వాటిని వెంబడిస్తూ ఉన్నాం అన్నమాట. కానీ పిల్లారా క్రైస్తవుడు అనబడేటటువంటి వాడు క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడిగా జీవించాలని అంటే వెలిగించబడాలి. పిల్లారా వెలిగించబడకుండానే పిల్లారా మనం జీవితాలని జీవిస్తున్నాం అనమాట. అలాంటి జీవితాలు మనకి మంచిది కాదు అని చెప్పి దేవుని సేవకునిగా, ఎందుకంటే పిల్లారా నువ్వు ఉన్నావు, పేరుకి ఉన్నావు కానీ నీలో వెలుగు లేదు, నువ్వు ఎవరిని కూడా వెలిగించలేకపోతున్నావు. ఈనాడు పిల్లారా మరి ఆ క్రైస్తవ శాతం భారతదేశంలో 3 2 1 అంటే పిల్లారా అఫీషియల్గా ఎంతమంది క్రైస్తవులు అంటే ఇదే పరిస్థితి తేలుతుందన్నమాట. కానీ తండోపతండాలుగా పిల్లార సంఘాలలో అక్కడ ఇక్కడ క్రైస్తవులు కనబడుతున్నారు కానీ పిల్లారా యథార్థంగా నేను క్రైస్తవుని, ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదు, ఈ లోకంలో నాకు ఏ ఆధిక్యత లేదని ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే పిల్లారా అయితే మరి మనము గమనించవలసింది ఏంటంటే, పౌలు గారిని ఒక ఆదర్శంగా తీసుకునవలసినటువంటి అవసరత. ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే పిల్లారా యేసుక్రీస్తుని పౌలు గారు ధరించుకున్నప్పుడు, యేసుక్రీస్తుని పిల్లారా సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారినప్పుడు, పౌలు జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రవేశించినప్పుడు పిల్లారా మరి ఒక మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:1 ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని చెప్పేసి. అవును పిల్లారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తును అంగీకరించినట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను పిల్లారా క్రీస్తుని పోలి నడుచుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఎలా వస్తుంది అది, ఏ విధంగా వస్తుంది పిల్లారా? మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులు చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మన పరిస్థితి ఎలాగుంటుందని అంటే, మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ క్షేమంగా ఉన్నప్పుడు, అన్నీ ప్రియులారా ఏ ఆటంకాలు అవరోధాలు లేకున్నప్పుడు అన్నీ బాగానే చేస్తాం. వస్త్రదానాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం, నేత్రదానం చేస్తాం, లేకపోతే ప్రియులారా ఇంకేమైనా మంచి కార్యాలు ఉంటే మంచి కార్యాలు కూడా చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా అదే తరుణంలో పిల్లారా నీకు కష్టం వచ్చినా, ఒక వ్యాధి వచ్చినా, ఒక అవమానం కలిగినా, నింద కలిగినా పిల్లారా ఏమంటావు అంటే, ఏంటి ఎంతగా దేవుణ్ణి నమ్ముతుంటే నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, నాకే సమస్యలు వస్తున్నాయి, నాకే బాధలు కలుగుతున్నాయి అని చెప్పేసి పిల్లారా చాలామంది కృంగిపోతూ ఉంటారన్నమాట. పిల్లారా కృంగిన దినమందు ప్రియులారా నువ్వు ఊరుకుంటే నువ్వు పనికిరాని వాడివి. నిజమైనటువంటి వీరుడు కావాలంటే కృంగిన దినమందు నువ్వు లేవాలి, నువ్వు నడుం కట్టాలి. నువ్వు నడుం కట్టి ప్రియులారా యుద్ధ రంగంలో నిలబడాలి ప్రియులారా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, అసలు ప్రియులారా అన్నీ బాగా ఉండినప్పుడు చేసినటువంటి సేవ కాదండి ప్రియులారా. నిజమైన సేవ ఏమిటంటే, నువ్వు శ్రమలోను, బాధలోను, కష్టంలోనూ ఉంటున్నప్పుడు ప్రియులారా అప్పుడు పిల్లారా ఏమవుతుందని నీవు క్రీస్తు కొరకు నిలబడితే పిల్లారా జనులందరూ చూస్తున్నారు, ఏంటి ఎంత కష్టంలో కూడా ఈయన ఇలా చేస్తున్నాడు, ఇంత సమస్యలో ఇంత నింద వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఈ వ్యాధిలో కూడా ఈయన ఎలా పనిచేస్తున్నాడు అంటే పిల్లారా నీ వెలుగు అనేక మందికి తెలుస్తుంది, నీ వెలుగు అనేక మంది చూస్తారు, నీ వెలుగు అనేక మందికి ప్రకాశిస్తూ ఉంది అన్నమాట ప్రియులారా. కనుక ప్రియులారా మన వెలుగు అనేక మందికి, ఎందుకంటే ప్రియులారా మనము వెలిగించినటువంటి దీపాన్ని కొంచెం కింద కానీ మంచం కింద కానీ చాడు చోటును కానీ పెట్టకూడదని చెప్పేసి సువార్తల్లో ఉంది. మరి అట్లాంటప్పుడు
మనం వెలిగించబడి క్రీస్తుతో కూడా క్రీస్తు యొక్క ప్రియులార ఆత్మ మనలోకి వచ్చి ప్రియులార క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మచేత రగిలించబడాలి, ఆత్మచేత మండించబడాలి. మనం ఒక మూల కూర్చుంటాను, నేను ఎక్కడికి బయటికి రాను, నేనేమి చేయను అని అనుకో. అంటే క్రైస్తవ జీవితం అని అంటే ఏదో నమ్మేసుకున్నాను, యేసు ప్రభువుని దేవుడిగా నమ్మేసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక మాట ఆలోచించుదాము. మనం రక్షింపబడ్డాము, మరి బాప్తిసం పొందాము, అలాగే ఆదివారం పూట చర్చికి వెళ్తున్నాం కదా, కామన్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నామకార్థమైనటువంటి జీవితం అని. నీలో మంట లేదు, నీలో వెలుగు లేదు, నీ ద్వారా ఇతరులు వెలిగించబడటం లేదు. కనుక ఆ వెలుగు రావాలి అని అంటే మనలో కొంతవరకు శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు పిల్లారా దాన్ని మనము అంగీకరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. పేతురు రాసినటువంటి పత్రికలో చూద్దాం ప్రియులారా. పేతురు రాసినటువంటి పత్రికలో ఎంత మంచి మాట ఉంది అని అంటే, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. పిల్లారా, బాధ కలిగినప్పుడు అనుకుంటాం, మీ దేవుడు ఏమాయను, మీ దేవుడు మిమ్మల్ని వదిలేశాడా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేదా? పిల్లారా, ఒక సంగతి చెప్తాను. షద్రకు మేషకు అబేద్నెగోలకి శ్రమ కలిగింది. శ్రమ కలిగినప్పుడు పిల్లారా అక్కడ నెబుకద్నెజర్ అంటాడు, మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడు అని చెప్పేసి అంటున్నప్పుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పేసి, రక్షించకపోయినా పర్వాలేదు, నీవు నిలబెట్టించినటువంటి విగ్రహమునకు మేము నమస్కారం ఛాలెంజింగ్గా చెప్పారనమాట. ఈరోజు క్రైస్తవుల్లో అలాంటి ఛాలెంజింగ్ లైఫ్, సవాల్తో కూడినటువంటి జీవితం లేదు ప్రియులారా, జీవితం లేదు. అందుకే క్రైస్తవ జీవితం ఏమైపోతుందని అంటే ఎట్నుంచి ఎటు వెళ్ళిపోతున్నారో తెలియదు అనమాట. అయితే ప్రియులారా, ఒక సంగతి మీతో చెప్తున్నాను. ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ప్రియులారా మెరవాలి అని అంటే ప్రియులారా కొంత ఖర్చు అవుతుంది. అంతేకాదు ప్రియులారా, ఒక క్యాండిల్ ఉందనుకోండి, క్యాండిల్ ఉందండి, అది కొవ్వుతో తయారు చేస్తారు ప్రియులారా. దాని మధ్యలో ఒక దారపు పోగు ఉంటుంది. ఏంటంటే ప్రియులారా, ఈ కొవ్వొత్తు అనబడేట క్యాండిల్ అనబడేటటువంటిది వెలిగించుకు మునుపు ప్రియులారా అది మామూలుగా ఉంటుంది, అది క్యాండిల్, చూడటానికి క్యాండిలే. కానీ దానిని వెలిగించినప్పుడు దానిలోంచి వెలుగు ప్రకాశిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ వెలిగించబడిన కొవ్వొత్తుని తీసుకొని, క్యాండిల్ తీసుకొని ప్రియులారా ఎన్ని కొవ్వొత్తులు ఉంటాయో ప్రియులారా సుమారుగా 100 కొవ్వొత్తులు కూడా నువ్వు వెలిగించవచ్చు. దేవుడికి స్తోత్రం. అంటే అందులో వెలుగు ఉంది కనుక అనేకమైనటువంటి క్యాండిల్స్ని నీవు ఆ క్యాండిల్ చేత వెలిగించవచ్చు. అసలు దానికే వెలుగు లేదు, దానికే మంట లేదు, దానిలో అది వెలిగించబడలేదు, మరి ఇంకేమి వెలిగిస్తుంది? అలాగే నీలో కూడాను ఆ వెలుగు లేకపోతే నువ్వు ఎంతమందిని దేవుడి దగ్గరికి నడిపిస్తావు? ఆయన కోరుతున్నాడు, యేసు ప్రభు కోరుతున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నాకు శిష్యులనుగా చేయడానికి. అంటే పిల్లారా శిష్యులు కాదు పిల్లారా, క్రైస్తవులు చేసేస్తున్నారు అనేక మంది. పిల్లారా, క్రైస్తవులు అనబడేటటువంటి పదము ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే పిల్లారా అంతియొకయలో అన్నట్ట శిష్యులు 1 సంవత్సరం వెళ్ళా కూడాను అనేకులకు దేవుని యొక్క వాక్యమును బోధించిన తరువాత అంతియొకయలో మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనలో పిల్లారా క్రైస్తవులని పిలిపించుకుంటున్నామే తప్ప మనలో శిష్యరికం అనబడేటటువంటి దానికి అవకాశమే లేదు, శిష్యరికం చేయటం లేదు. శిష్యరికం చేసేటటువంటి వాడట పిల్లారా, ఒక సంగతి చెప్తున్నాను, శిష్యరికం చేసేటటువంటి వాడట తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి. శిష్యుడు అని అంటే నేర్చుకునేవాడు. క్రైస్తవుడిగా మారాలి అని అంటే నువ్వు శిష్యరికం చేయాలి. అంటే నిన్ను నీవు నష్టపరుచుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవాలి. అప్పుడే పిల్లారా నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారుతావు. నీకు కావలసింది నువ్వు ఆశపడింది ప్రతిదీ కూడా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు విడిచిపెట్టగలిగితే పిల్లలు క్రైస్తవులం అయితే అవుతాం. కానీ ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా లోకాన్ని ప్రేమిస్తున్నాం. అయితే పిల్లారా యాకోబు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలో చూద్దాము, 4వ అధ్యాయం చూద్దాం. చూడండి పిల్లారా,
4:4 చూస్తున్నట్లయితే చాలా భయంకరమైనటువంటి మాట. చాలామంది బైబిల్ చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ చదివి ఉంటే ఆ మాటను అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అలా ఉండవన్నమాట. ప్రియులారా, అంటూ చూడండి ఏమంటున్నాడు, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువగుడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు క్రైస్తవుడిగా అయిన ప్రతి ఒక్కడు శిష్యుడిగా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులు అవుతున్నాం, కానీ పిల్లలు లోకాన్ని ప్రేమించేటటువంటి వారిగా ఉంటున్నాం. లోకాన్ని ప్రేమించేవాడు, లోకంలో ఉన్నటువంటి వాటిని కోరుకునేవాడు క్రీస్తుకు శిష్యుడు కాలేడు. పిల్లలు మనం గమనించినట్లయితే ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము ఒకసారి చూద్దాము. 24వ వచనం చదువుతున్నాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనుడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనుడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట కంటే అతనికేమీ ప్రయోజనము. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఈ లోకాన్ని ప్రేమించేటటువంటి వాడు, ఈ లోకములో ఉన్నదంతా కోరుకునేటటువంటి వాడు ఆయనకు శిష్యుడు కానేరడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయనకు శిష్యుడు కానేరడు అనమాట. ఇంత చక్కగా చూడండి పిల్లారా, అందులోనే మత్తయి సువార్తలోని 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నట్లయితే 10వ అధ్యాయము 39వ వచనంలో నేను చదువుతున్నాను. చూడండి ప్రియులారా, 39వ వచనము, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా. అంటే ప్రియులారా, మనము శిష్యులుగా ఉండాలని అంటే ఆయన సిలువను తప్పకుండా మనం ఎత్తుకొని నడవాల్సి ఉంది అన్నమాట. అలాగా సిలువను ఎత్తుకొని నడిచినటువంటి వాళ్ళు ఆయనకు పాత్రులు, ఆయనకు ప్రియులార సన్నిహితులు, ప్రియులార ఆయన చేత అంగీకరించబడిన వారు, ఆయన చేత ప్రియులార రక్షింపబడిన వారు, ఆయన రక్తంలో కడుగబడిన వారు, ఆయన కొరకే జీవించేవారు. ప్రియులార చిట్ట చివరికి ప్రియులార పౌలు గారు మరణానికైనా సిద్ధపడ్డాడేమో కానీ తనను తాను ఎంత మాత్రము అమ్మో నా ప్రాణం పోతే ఎలాగా అని చెప్పేసి ఎంత మాత్రము సందేహించలేదన్నమాట. కనుక ప్రియులారా, రక్షింపబడటం అయితే మనం రక్షింపబడ్డాం, కానీ పౌలు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ప్రియులారా, మనము ఏం చేస్తున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో అనేటటువంటిది మనము చూసుకోవాలి. ప్రియులారా, పౌలు గారి జీవితాన్ని కావచ్చు, దావీదు జీవితాన్ని కావచ్చు, లేకపోతే కొత్త నిబంధనలో శిష్యులు అంత్య దినాలలో ప్రియులారా మనం ఉన్నాము. అంతకుముందు యేసు ప్రభు కాలంలో, అపోస్తుల కాలంలో సంఘము ఏర్పడినటువంటి క్రొత్త దినాలలో సంఘ చరిత్రలు చూస్తే అంటే అపోస్తులందరూ, ఆది అపోస్తులందరూ కూడాను హతసాక్షులుగా, అంటే తమ ప్రాణాలను సహితము వారు లెక్క చెయ్యలేదన్నమాట. చూడండి, కొవ్వొత్తి కోసం ఇందాక చెప్పాను కదండి, ఒకవేళ కొవ్వొత్తి కనుక ప్రాణం ఉన్నట్లయితే అదేమవుతుందని అంటే అమ్మో నేను కాలిపోతే ఒక పక్క కాలిపోతుంది, పిల్లల కొవ్వు కరిగిపోతుంది. అంటే ఆ కొవ్వొత్తి వెలుగునిస్తూ 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 దాన్ని అదే సాక్రిఫైస్, త్యాగం చేసుకుంటుంది. అలాగే పిల్లారా, ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతికున్నావు అని అంటే, క్రైస్తవుడిగా అనేకులకు నువ్వు కనబడాలి అని అంటే, నువ్వు కాదు క్రైస్తవుడిగా క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలని అంటే నీలో నీవు ప్రియులారా శ్రమ అనుభవిస్తూ ఉండవచ్చు, బాధను అనుభవిస్తూ ఉండవచ్చు, కష్టమును నష్టమును అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి క్రీస్తు వైపు చూడాలి.
క్రీస్తు వైపు చూడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరిగెత్తుదామని పౌలు గారు చెప్తున్న ప్రకారము ప్రియులారా, మనమైతే ప్రియులారా ఒకటి, యేసు ప్రభు వారు మరణము ఎట్లాంటిది అనబడేటటువంటి ఒక్కసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన మరణమట అనేకమైనటువంటి ఆత్మలకు జీవం కలిగించింది. హల్లెలూయా ప్రియులారా. కనుక మనం కూడా అనేకులకు జీవాన్ని కలుగజేయాలి అంటే కొంతవరకు మనము నష్టపోవటం అనేటటువంటి శ్రమించాలి, కష్టపడాలి. కష్టపడినప్పుడే ఆత్మలు సంపాదించబడతాయి. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, మీరు కేవలం ఆశీర్వదించబడి మీ ఇంట్లో కూర్చొని చక్కగా తింటూ, చక్కగా బట్టలు కట్టుకుంటూ, ఆస్తి ఐశ్వర్యాలు సమకూర్చుకుంటూ సౌఖ్యాన్ని అనుభవించండి అని చెప్పలేదు. పిల్లారా, ఆయన కొరకు ఆత్మలు సంపాదించేటటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడనమాట. చూడండి పిల్లారా, ఒక చెట్టు ఉందేట. ఆ చెట్టు ప్రియులారా, ఆ చెట్టు పరిస్థితి ఏంటంటే అది వేవేల పువ్వులను విరబూస్తూ ఉందట. ప్రియులారా, అవన్నీ ప్రియులారా ఒక సమయం వస్తే ఆ పువ్వు నేల రాలిపోతుంది. పువ్వుతో పాటు పువ్వులో కూడా కొంత విత్తనం ఉంటుంది. అయితే ప్రియులారా, ఆ పువ్వు నేల రాలిపోయింది. ప్రియులారా, తర్వాత కాలంలో ప్రియులారా ఆ చెట్టు కూడాను ఏమవుతుందని అంటే పరిపక్వం, దాని కాలం అయిపోయిన తర్వాత ఆ చెట్టు కూడా చచ్చిపోతుంది, ఆ చెట్టు ఎండిపోతుంది. కానీ నేల పడినటువంటి ఆ చెట్టు తాలూకా పువ్వులు నేల పడినప్పుడు ఎన్ని పువ్వులు అయితే పడుతున్నాయో అన్ని చెట్లు మొలకెత్తుతున్నాయి. దేవుడికి స్తోత్రం. అన్ని చెట్లు. అలాగే యేసుక్రీస్తు వారు కూడాను నేల కొరిగారు, అంటే మరణించారు, మరణమును ప్రాణమును పెట్టాడు. పిల్లల ఈనాడు మనం చూస్తున్నాము, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళడా ప్రతి మూలకడా క్రైస్తవుడు అనబడేటటువంటి వాడు ఉంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తుని ధ్యానం చేసేవారు, యేసుక్రీస్తుని ప్రార్థన చేసేవాడు. అయితే ప్రియులారా, నేను అంటున్నది ఏంటంటే, నువ్వు ఉన్న ప్రదేశంలో, నీ ఇంటిలో, నువ్వు ఉన్నటువంటి నీ గ్రామంలో, లేకపోతే నువ్వు ఉంటున్నటువంటి పట్టణంలో, నువ్వు ఉంటున్నటువంటి నీ సరౌండింగ్లో ప్రియులారా, నువ్వు ఎంతవరకు ప్రియులారా ఎంతమందికి క్రీస్తుని చూపించగలుగుతున్నావు? ఎంతమందిని క్రీస్తుని ప్రియులారా చూపించగలుగుతున్నావు? కనుక ప్రియులారా, చూపించగలేకపోతే నీవు క్రైస్తవ జీవితాన్ని వృధాగా జీవిస్తున్నావు అనబడేటటువంటిది నువ్వు తెలుసుకోవాలని ప్రియులారా మనం ఒక్కటిగా గమనించుదాం. ప్రియులారా, చాలామంది ఈనాడు క్రైస్తవులు ఎలాగా ఆలోచిస్తున్నారు అంటే, దేవుడికి మహిమకరంగా ఉండాలనుకుంటున్నారు. ఏంటి మహిమ అంటే, గొప్పగా మంచి బట్టలు వేసుకుని మంచి వస్తువులు కలుగుని కారుల్లోనూ మేడల్లోనూ మిద్దుల్లోనూ అన్నింటిలో ఉంటే అదే దేవుడికి మహిమ అని అంటే పిల్లారా, కాదు. నీవు సిలువను మోయాలి. పిల్లారా, ప్రతిదినము ఆయనతో నడిచేటటువంటి అనుభవం, అంటే ఆయనతో నడిచేటటువంటి, ఆయన లేడు కదండి అని అంటే ఆయన వాక్యము నీలో ఉన్నది. దావీదు గారు ఒక మాట అంటున్నాడు, నీ ఎదుటనైన పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు వెళ్ళేటటువంటి త్రోవ, అంటే జీవించే జీవితంలో హృదయంలో వాక్యం పెట్టుకున్నాడు. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు బయటికి వెళ్తున్నావు, నువ్వు చేస్తున్నావు పనులు అట్లను వాక్యమును నెమరు వేసుకుంటున్నావా? వాక్యమును జ్ఞాపకానికి తెచ్చుకోగలుగుతున్నావా? అలా తెచ్చుకున్నట్లయితే క్రీస్తుతో కూడా నీకు స్వ అనుభవం ఉంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్. క్రీస్తుతో కూడా నువ్వు జీవించినటువంటి జీవితం నీకు కలుగుతుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. అలాంటి అనుభవం రావటం నీకు చాలా ముఖ్యం. అప్పుడే నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తావు. అప్పుడే క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలైనా నీ ద్వారా రక్షించడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. అంతేగాని పిల్లారా, నేను నమ్మేసుకున్నాను, నన్ను దేవుడు ఇంత గొప్పగా దీవించాడు, అంత గొప్పగా దీవించాడు అని అంటే అది అంతా సున్నా. ఎందుకంటే నేనేమంటానని అంటే, నా వరకు నేనేమనుకుంటానని అంటే పిల్లారా, క్రైస్తవులు చాలామంది అనుకుంటారు నేను గొప్పగా దేవుడు దీవించాడు అని అంటే, నీకంటే ఉన్నతంగా పిల్లల ఆస్తిపాస్తులు, చదువులు, అధికారాలు, హోదాలు కలిగి ఉన్నారు అన్యులు. పిల్లల క్రీస్తుని ఎరుగిన వారే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు నీవు వారికంటే గొప్పవాడివి ఎలాగవుతావు? వారికంటే ఉన్నతంగా ఎలాగవుతావు అని అంటే పిల్లల అది కాదు ఉన్నతం, యేసుక్రీస్తుని కలిగి ఉండటం. వారికి లేనిది నీకు ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు రక్షణ. కనుక ఆ రక్షణ నువ్వు ఇతరులకి ఇవ్వాలి. ఆ రక్షణ ఇతరులకు పంచిపెట్టాలంటే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. వాటన్నిటినీ భరిస్తూ, వాటన్నిటినీ సహిస్తూ క్రీస్తును మోసుకొని పోయేటటువంటి ఆయనకు శిష్యుడిగా ప్రియులారా, ఎందుకు నీకు కావలసింది ఏంటో తెలుసా ప్రియులారా? యేసు ప్రభు వారు మరి
ఆ యొక్క ఆరోహణం అయిపోతున్నప్పుడు ఒక మాట చెప్పారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా నాకు సాక్షులయ్యుందురు. పిల్లారా, ఆ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన చెప్పిన మాట ప్రకారం కనిపెట్టారు శిష్యులందరూ. మేడగదిలో 120 మంది, ఇంక్లూడింగ్ యేసు ప్రభు తల్లి కూడా అక్కడనే ఉంది. వాళ్ళందరూ కూడా ఏక ఆత్మతో ఏక మనస్సుతో పిల్లారా వారు ప్రార్థన చేసినప్పుడు ఏ పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు వారు వాగ్దానం చేశారో ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే వాళ్ళు శిష్యులుగా పిల్లారా మరి శక్తివంతులుగా మారి అనేకులకు దేవుని యొక్క సువార్త. చూడండి, మొట్టమొదటి ప్రసంగంలో 3000 మంది రక్షింపబడ్డారు. పేతురు గారు చేసిన ప్రసంగానికి మనం చేస్తున్న ప్రసంగాలు శక్తి లేని ప్రసంగాలు. పిల్లారా, నేనే కాదు, నువ్వే కాదు, ఏ సేవకుడైనా సరే ప్రసంగించి పిల్లారా నిజ క్రైస్తవులు తయారు చేయాలి. నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నీకు అది చేస్తాను, ఇచ్చేస్తాను అనేసి దేవుడి వైపు లాక్కోవడం కాదు పిల్లారా. యథార్థంగా వాళ్ళు హృదయాలు సమర్పించేవారిగా ముందుకు రావాలి. అటువంటి క్రైస్తవ జీవితం, అటువంటి క్రైస్తవ సేవ, అటువంటి ఆత్మల రక్షణ ఇప్పుడు చాలా ముఖ్యం అన్నమాట. కనుక పిల్లారా సమయం సమీపిస్తుంది కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడున్నటువంటి కరోనా మరి ప్రబలిపోతుంటే లాక్డౌన్ ద్వారా ఇంటిలోనికే పరిమితం అవుతున్నాం. కానీ నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది పిల్లారా, నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి క్రీస్తుని గురించి పిల్లారా ప్రకటించు. నీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఎవరైనా పిల్లారా అనారోగ్యంతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయు. అవసరమైతే వారి దగ్గరికి వెళ్ళి లేకపోతే నీ సెల్ ఫోన్ ద్వారా ప్రార్థన చేసి క్రీస్తు ప్రేమ ఏమిటో తెలియజెప్పు పిల్లారా. అప్పుడే క్రీస్తు నువ్వు శిష్యుడిగా ఉండి ఆ తర్వాత క్రైస్తవుడిగా మారుతావు అనమాట. సో కనుక పిల్లారా, ఒకవేళ ఈ విషయంలో నీకు అవమానం కలిగినా, నింద కలిగినా, ఒకవేళ నువ్వు దేన్ని నష్టపోయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నువ్వు అలా నష్టపోయిన నాడే క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము ప్రకాశిస్తుంది అన్నమాట ప్రియులారా. అటువంటి ప్రకాశము నీలోంచి కూడా బయటికి వెళ్ళాలి, నీలోంచి బయటికి రావాలి. దాచేకు, నేను బయటికి వెళ్ళనండి, సువార్త ప్రకటించనండి, ఎవరికి ఏది చెప్పనండి అని అనుకోవద్దు పిల్లారా. నీలో ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క సువార్త మహిమ ప్రకాశము పిల్లారా ప్రకాశించకుండా అడ్డుకుంటున్నటువంటి యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుండగా ఆ గుడ్డితనాన్ని పోగొట్టగలిగేదే పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తితో నువ్వు సువార్త ప్రకటించు, ఆ శక్తితో పరిచయం చేయి, ఆ శక్తిని పొందుకో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఆ శక్తి కొరకు మోకాళ్ళయ్యి ప్రార్థన చెయ్యి. అప్పుడు అటువంటి శక్తితో నింపబడుతావు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని అనుభవిస్తావు. నీ అద్భుతమైనటువంటి శక్తి అనేకులను, నీలో ఉన్నటువంటి వెలుగు అనేకులను వెలిగించేదిగా ఉంటుంది అన్నమాట. కనుక దయతో ప్రియులారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి తలలో వంచి కండ్లు మూసుకున్నట్లయితే నీ అంతరంగాన్ని ప్రశ్నించుకో. నేను ఎలా ఉన్నాను అనబడి నువ్వు వేసుకోవాలి. పిల్లారా, ఏదో మెసేజ్ చెప్పిస్తున్నా నేను చెప్పడం కాదు, కానీ నువ్వు వేసుకోవాలి. నువ్వు ఈ ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకొని నేను ఎలాగున్నాను, క్రీస్తు యేసు యొక్క మహిమ ప్రకాశము నాలో ఉందా, ఆ ప్రకాశం ప్రకాశిస్తుందా, ఆ ప్రకాశం ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరి మీదకి ఆ ప్రకాశం వెళ్ళి వారిని కూడాను, ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో చీకట్లో ఉన్నటువంటి మనము వెలుగులోనికి పిలిచాడు యేసుక్రీస్తు, అలాగే చీకట్లో ఉన్నటువంటి వారిని నీకు అనుగ్రహించిన వెలుగులోనికి నువ్వు కూడా పిలిచి పిల్లారా ఆ వెలుగులోనికి వారు వచ్చి ఆ వెలుగు సంబంధులుగా, అంటే చీకటి పిల్లార పోతుంది, పాపం పోతుంది, సాతానుడి ఆధిపత్యం పోతుంది పిల్లారా, దొంగతనము పిల్లారా, విచారము, నేరాలు, ఘోరాలు పిల్లారా, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ కూడా పోయి యథార్థవంతమైనటువంటి జీవితం. దేవుడు మనుషులు ఎవరి కూడాను పిల్లారా యథార్థవంతులుగాని జీవించాడు, కానీ ఇలాగ పాపాలు చేసుకుని బ్రతకండి అని చెప్పేసి అనలేదు. కానీ ఈ లోకంలో పిల్లారు పుట్టిన తర్వాత సాతానుడికి కుయుక్తులు పడిపోయి పిల్లారి ఇలాగ మానవ జీవితం తయారైపోయింది. దాన్ని ఎదిరించడానికి దేవుడు మన కొరకు వచ్చాడనమాట. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన అంతరంగాన్ని ప్రశ్నించుకుందాం. నువ్వెక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంతకాలం నువ్వు ఉన్నావన్న మాట, కానీ నీ వల్ల ఒక్కరైనా సరే రక్షణ పొందినటువంటి అనుభవం ఉందా? ఎవరైనా సరే ఇదిగో పలానా వ్యక్తి నాకు సువార్త చెప్పి నేను ఇలాగా రక్షింపబడ్డాను, నా పాపము నుంచి, నా చీకటి జీవితం నుంచి నేను విడుదల పొందానని నీ గురించి చెప్పగలుగుతున్నారా? ప్రియులారా,
అప్పుడే నీ వెలుగు ప్రకాశిస్తుంది, నీ వెలుగు ప్రకాశిస్తుంది. అటువంటి ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు. యు ఆర్ ద టార్చ్ లైట్. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. నీ వెలుగు ఎక్కడైతే ప్రకాశిస్తుందో అక్కడ చీకటి ఉండటానికి అవకాశం లేదు. అంటే ఇతరులతో మనం రాజీ పడిపోకుండా క్రీస్తు యేసు కొరకు ఖచ్చితమైనటువంటి పౌలు గారు చూడండి ప్రియులారా, అతడు బెన్యామీను గోత్రికుడే, యూదా మత నిష్ట గలవాడు. కానీ యేసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎంత మాత్రము యూదా మతాని కోసం కానీ ఆ మత నిష్టను కానీ పాటించేటటువంటి పరిస్థితుల్లో లేడు. క్రీస్తు యేసుని, ఏ యేసునైతే పిల్లలు హింసించాడో, ఏ క్రైస్తవ్యాన్ని అయితే హింసించాడో అదే క్రైస్తవ్యం కొరకు పాటుపడ్డాడు, శ్రమ పడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, బట్టలు లేకుండా హింసింపబడ్డారు, రోడ్డు మీద బట్టలు లేపకుండా దిగంబరిగా రోడ్డు మీద కొట్టి పాడేసి వెళ్ళిపోయారు కొత్త ప్రాణంతో. అలాంటి పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అంత జీవితాన్ని నువ్వు పిల్లారా, నీకు అంత సమర్పణ ఉంటే దేవుడికి స్తోత్రం. లేకపోయినా కనీసం నీ ఇరుగు పొరుగు వారికి నువ్వేది చేయగలుగుతావు, నీ వంతు నువ్వే విధంగా వాళ్ళకి సహాయపడగలుగుతావో అదే క్రీస్తు ప్రేమ చూపించడం. అటువంటి ప్రేమ చూపించగలిగిన నాడు తప్పకుండా ఒక ఆత్మను నువ్వు సంపాదించగలుగుతావు, ఒక ఆత్మను దేవుడి కొరకు సంపాదించగలుగుతావు, ఒక ఆత్మను చీకట్లో నుంచి వెలుగులో నడిపించగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అదే, దేవుడు నీ నుండి కోరుతున్నది అదే. వెండి బంగారములు అడగటం లేదు, భూములు ఇళ్ల స్థలాలు అడగటం లేదు. నీ పరిచర్య ద్వారా ఆత్మల్ని సంపాదించగలిగేటటువంటి శక్తివంతుడిగా, అందుకు తన శక్తి కూడా నీకు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి. వదిలేదు. ఈరోజైనా ఈ వర్తమానం ద్వారా ప్రియులారా, నీకు నిందలు రావచ్చు, అవమానంగా మాట్లాడచ్చు, అమెరికా ఫండ్ల గురించి మాట్లాడచ్చు, లేకపోతే ప్రియులారా ఏదైనా మసిబ్రింజ్ చేస్తున్నారు మీ క్రైస్తవులు అనవచ్చు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, నువ్వు నమ్మిన సిద్ధాంతము సత్యమని నువ్వు గ్రహిస్తే, నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతము సత్యమని నువ్వు గ్రహిస్తే సత్యంలో నిలబడు. ఎవరేమనుకున్నా సరే పట్టించుకోవద్దు. నువ్వు పట్టించుకున్న దినమున కృంగిపోతావు, పట్టించుకున్న దినమున నువ్వేమీ చేయలేవు. వదిలేసి యేసు వైపు చూడు. 10 మంది ఓపికతో పరిగెడదాం పిల్లారా. క్రీస్తు కొరకు అవసరమైతే పౌలు గారు మరణించినట్లుగా పిల్లారా మనం కూడా మరణించదాం, నష్టపోవటానికి ఇష్టపడదాం. అప్పుడే క్రీస్తు యేసు యొక్క మహిమ ప్రకాశము నీలో నుంచి ప్రకాశిస్తుంది. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, ఎంతకాలం ప్రభు ఈ నామకార్థమైన జీవితాన్ని జీవిస్తాం. మరొక్క మారు నాయన మా బ్రతుకులలో నాయన నీ సన్నిధి నుంచినందుకు, నీ సహవాసం నుంచినందుకు, నీ పరిశుద్ధత నుంచినందుకు, నాయన నీ వాక్యం ద్వారా నాతో కూడా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతకాలం ప్రభా నామకార్థంగా ఉండిపోతారు? ఎంతకాలము నీ సువార్తను ప్రకటించకుండా, శిష్యరికము చేయకుండా, ఏది కూడా నేర్చుకొనకుండా, నేను రక్షణ పొందాను కదా, బైబిల్ చదివాను కదా, లేకపోతే రెగ్యులర్గా ఆదివారం వెళ్తున్నాను కదా అనుకుంటున్నారు. కానీ వారి ద్వారా ఒక ఆత్మ కూడా నశించిపోకుండా రక్షింపబడితే నీకెంతో ఆనందం. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు దేవదూతలు గొప్ప పండుగ చేసుకుంటారు అంటున్నావు కదా ప్రభా. అటువంటి పండుగ ప్రభా ఈ భూమి మీద ఒక వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి ఎవరినైతే పాపములో నుంచి విమోచించి వెలుగులోనికి నీ రక్షణలోకి శిలువ మార్గం దగ్గరికి నడిపిస్తారో వారి ద్వారా పరలోకమందు గొప్ప పండుగ జరుగుతుంది ప్రభా. ఆ పండుగ జరగాలని ప్రభా, నా ద్వారా ఈ పండుగ జరగాలని ప్రతి ఒక్క వ్యక్తిలోను, క్రైస్తవులలోనూ ఈ ఆశ కలిగి ఉండాలి ప్రభా. ఎప్పుడైతే నాయనా నీ రాజ్యమును వెతుకుతామో, నాయన ఈ భూమి మీదకి నీ రాజ్యాన్ని తీసుకొస్తామో, ఈ భూమి మీద నీ రాజ్యాన్ని స్థాపిస్తామో, ఆటోమేటిక్గా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాం. నిజమే తండ్రి ప్రభా. ఇది వదిలేసి భుక్తి కొరకు నాయనా, బ్రతుకు కొరకు నాయనా తండ్రి ప్రభా వెతుకులాట్లో పడిపోతున్నాం తండ్రి ప్రభా. దయతో మన్నించండి.
నాయన బ్రతుకు వెతుకులాట్లో కాదు ప్రభా, స్వార్థ కొరకు ఆత్మల వెతుకులాట్లో పడతాం ప్రభా. ఆత్మల వెతుకులాట్లో మేము ముందుకు సాగిపోయేటట్లు మాకు సహాయం చేయమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయనా తండ్రి ప్రభా హృదయంలో స్పందన రావాలి ప్రభా. స్పందించి ఈ రోజైనా నేను చెప్తాను, ఈ రోజు నుంచైనా నేను ముందుకు కదులుతాను, ఈ రోజు నుంచైనా నేను వెళ్తాను అనేటటువంటి స్పందన ప్రతి ఒక్కరిలో కలుగజేసి, ఒకవేళ రక్షణ పొందకుండా కుటుంబంలో ఉన్నటువంటి వారికి మరి నాయన వారి నిమిత్తం ప్రార్థన చేస్తారు, గట్టిగా నీ వాక్యమును సువార్తను ప్రకటిస్తారు. నాయనా తండ్రి ప్రభా ఏం చేస్తారో తెలియదు ప్రభా, వారికి అటువంటి శక్తినివ్వండి ప్రభా, అటువంటి బలమునివ్వండి ప్రభా. నీ రాజ్య సువార్తను ప్రకటించి అనేకులను నీ కొరకు సంపాదించగలిగేటటువంటి యోధులుగా ప్రతి ఒక్కరు మారేటట్లు మీరే సహాయం చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. నీ దాసుడిగా నువ్వు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభా వీరందరి కొరకు ప్రార్థన చేస్తుండగా, మొట్టమొదటిగా ప్రభా ఎంతవరకు నీ సువార్త ప్రకటించలేదు అని అంటే వారిలో నీ పరిశుద్ధాత్మ శక్తి అనుభవం లేదు ప్రభా. అందుకే నీ దాసుడిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి మీదకి ప్రతి ఒక్కరిలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చునుగాక, పరిశుద్ధాత్మతో వారు నింపబడుదురుగాక. ఆనాడు యోహాను చేత బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా ఉన్నారు. ఈనాడు కూడాను బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మ అనుభవం లేనటువంటి వారికి యేసు నామములో పరిశుద్ధాత్మ అనుభవం వచ్చునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక అని పలుకుతున్నాను తండ్రి ప్రభా. మీ సహాయం అనుగ్రహించి నాయన ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజపరచబడినట్లు, ప్రతి ఒక్కరు ఉజ్జీవపరచినట్లు మీరే సహాయం చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మీ దయగల హస్తాలకి నన్నును ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి వారికి తిలకించిన వారి హృదయాలలో ఒక మంట పుట్టించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసు స్వామి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, కాపుదల భద్రత కుడి వచ్చిన మనకును ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారికి, పాల్గొనలేని వారికి, ముఖ్యంగా మా భారతదేశాన్ని, భారతదేశపు ప్రధానిని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని, మా విశాఖపట్నాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ బారిన పడినటువంటి ప్రతి రోగిని బట్టి ప్రార్థన చేస్తున్నాను స్వామి. వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నటువంటి వైద్యులను మీ పాదాలు చెంత పెడుతున్నాను. మరి నాయన ఇతరులకి ఆ వ్యాధి సోకకుండానట్లు నాయన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని పోలీసు యంత్రాంగం రాత్రానిగా పగలనక శ్రమ పడుతున్నారు. వారికిని ప్రభువా మరి ఎక్కడ ఏ చెత్త మరి నాయన లేకపోతే ఏ అసభ్యకరమైనటువంటిది నాయన పరిశుభ్రత లేకుండా ఆయన ఎక్కడైతే ఉంటుందో దానిని పరిశుద్ధపరుస్తూ అనేటువంటి పరిశుద్ధ కార్మికుల కొరకును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి నీ కృప నాయన, నీ కాపుదల, నీ భద్రతనిచ్చి నాయన మీరే మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. దేవాది దేవుడివి, పరిశుద్ధుడివి, నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు నాయనా. ఇదిగో తండ్రి ప్రభా, నీ చిత్తము జరిగించిన ప్రతి ఒక్కరికి నీ దయ చొప్పున, నీ సంకల్పం చొప్పున, నీ సన్నిధి, నీ సహవాసము, నీ యొక్క దీవెన, ఆశీర్వాదము నాయనా, నీ యొక్క మహిమ ప్రకాశము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మీద ప్రకాశించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కావాలని అంటే మీరు చూస్తున్న కింద మరి స్క్రాల్ ఉంటుంది, హౌస్ ఆఫ్ గాడ్ చర్చి, అలాగే సెల్ నెంబర్ ఉంటుంది ప్రియులారా. మరి ఇది ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేయండి ప్రియులారా. సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిందిగా మనం చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి మా కొరకు కూడా. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ విధంగా మీకు అందించి దేవుళ్ళు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని, బలపరచాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.